గ్రిల్డ్ చికెన్ ఇంత డామినేటెడ్ గా ఉంటుంది అనుకోలేదు. ఇంతకీ మీలో నాన్ వెజ్ లవర్స్ ఎంతమంది ఒకసారి కమెంట్ చేసేయండి. మొన్న ఒక రోజు కాకినాడ షాపింగ్ కి వెళ్తే లేట్ అయిపోయిందని డిన్నర్ బయట చేద్దాం అనుకున్నాం. అందులోనూ రంజాన్ సీజన్ కాబట్టి ఇంకెందుకు ఆలస్యం హలీం టేస్ట్ చేసేద్దామని మేము ఎవ్రీ ఇయర్ టేస్ట్ చేసే ప్లేస్ కి వెళ్లి ఆర్డర్ ఇచ్చేసాం. ఫస్ట్ అయితే చికెన్ హలీం హాఫ్ ఒకటి చెప్పుకున్నాం, ఇంకా మటన్ హలీం ఒకటి ఫుల్ చెప్పుకున్నాం. చికెన్ ఆర్ మటన్ అంటే నాకైతే మటన్ హలీమే బాగా అనిపిస్తుందండి. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా హలీం టేస్ట్ చేసారా కమెంట్ చేసేయండి. అండ్ అలానే గ్రిల్డ్ చికెన్ ఒకటి హాఫ్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. అసలు ఇది తిన్న తర్వాత నేను హలీం టేస్టే మర్చిపోయాను, అంత బాగా నచ్చేసింది నాకు. దీనికి కాంబినేషన్ గా మింట్ చట్నీ సాలడ్ ఇచ్చారు. ఇంకా మెయిన్ కోర్స్ లో మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాం. నాకు ఇక్కడ మటన్ బిర్యానీ రైస్ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. మటన్ పీసెస్ మాత్రం ఇంకొంచెం సాఫ్ట్ గా ఉడికితే బాగుంది అనిపించింది. అలా ఆర్డర్ చేసుకున్నవన్నీ నేను మా అన్నయ్య కిరణ్ ముగ్గురు షేర్ చేసుకుని కడుపు నిండా తినేసాం. ఈ లోపు అప్పటి వరకు పడుకున్న మాయాన్ కూడా లేచి మటన్ బిర్యానీ టేస్ట్ చేశాడు. ఎక్కువ మసాలాలు లేకుండా సాఫ్ట్ గా ఉండి పిల్లలు కూడా తినేలాగే ఉంది. నాకు ఈ మటన్ బిర్యానీలోకి ఇచ్చే కట్ట అయితే ఫేవరెట్ అండి. అంతా అయిపోయినాక మా అన్నయ్యకి రుమాలి రోటీ తినాలనిపించి అది కూడా ఆర్డర్ ఇచ్చి వచ్చాడు. అసలే చపాతీలు ఇష్టంగా తింటాడేమో, ఈ రుమాలి రోటీ చూసి నాకు కూడా అదే కావాలని కూర్చున్నాడండి. దీనిలోకి ఇచ్చే చికెన్ గ్రేవీ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. అలా ఆర్డర్ చేసుకున్నవన్నీ మంచిగా ఆరగించేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైనల్ గా ఆర్డర్ చేసుకోవాల్సింది ఏంటి, షీర్ కుర్మా. అబ్బా చల్లటి ఆ షీర్ కుర్మా ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకున్నానా, మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్ని వేస్ట్ చేశారేమో, టేస్ట్ భలే ఉంది. మీకు గానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.